అయ్య బాబాయ్ సినిమా కానీ బిగిన్ అయిపోయినదేటే ఇదేటిదే ఇదేటిదే టికెట్ బుకింగ్ కానీ లేడీస్ బుకింగ్ అవుతున్నారేటి ఏంటి థియేటర్ లో లేడీస్ బుకింగ్ కూడా ఓపెన్ చేస్తున్నారు అనమాట. ఓహో ఈ మధ్య సినిమాలు సరిగ్గా ఆడటం లేదు కదా, థియేటర్లన్నీ లేడీస్ బుకింగ్ కింద మార్చేస్తున్నారు అనమాట. ఏమండి ఇంతకీ లేడీస్ బుకింగ్ అంతా 25 రూపాయలు. ఇది 25 బాగానే ఉంది చీపే. నాకు టికెట్ ఇవ్వండి. ఇదిగా ఇంతకీ బొమ్మ ఎంతసేపు ఉంటది? 2.5 గంటలు ఉంటుంది. 2.5 గంటల మధ్యలో ఇంటర్వెల్ కూడా ఉంటుంది నాయన. బతికించావు, ఇంటర్వెల్ కూడా ఉంటది కదా. ఇంతకీ బొమ్మ ఎక్కడా? అదిగో అక్కడ కనబడుతుంది చూడు. బాగానే ఉంది బొమ్మ, నా తడకు చూపిస్తా. అయిందా టికెట్? నా దగ్గర ఉంది. నాకు నువ్వు టికెట్ తేవడం ఏంటి? నీకోసమే తీసినాను, తీసుకో. దా పోదాం పద. ఎక్కడికి? నేను నిన్ను బుక్ చేసుకున్నాను కదా. నువ్వు నన్ను బుక్ గొడవ జరుగుతుంది. అక్కడ ఏదో దౌర్జన్యం జరుగుతుంది సార్. ఏం జరిగింది? ఏదండి నా నీవు బుక్ చేసుకున్నాను. ఎక్కడ? అదిగో లేడీస్ బుకింగ్ అంటే గంట పగులుతుంది. ఎవరిని రా బుకింగ్ దొంగ సచ్చినోడా? ఆ సౌండ్ ఎలా కొడుతున్నదో నేను చూసుకుంటాను. వాగమ్మా, అసలు ఏం జరిగిందిరా? ఇక్కడ ఏదో సైడ్ బిజినెస్ జరుగుతున్నట్టు అనుమానంగా ఉంది సార్. ఎస్ఐ ఆకులప్పారావు ఏరియాలో సైడ్ బిజినెస్. గట్టిగా అరవకండి సార్, బుక్ చేసుకున్న వాళ్ళు పారిపోయే ప్రమాదం ఉంది సార్. రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నారండి, మీకు ఎస్పీగా ప్రమోషన్ వచ్చేస్తుంది. అంతేనా? ఆగండి. పబ్లిక్ గా బోర్డు పెట్టి చేస్తున్నావా బిజినెస్? అవును సార్. రేట్ ఎంత? 25 రూపాయలు. గంటకా 2 గంటలకా? మీ ఓపిక. బొమ్మ మాత్రం 2.5 గంటలు ఉంటుంది. అంతసేపు ఉంటుందమ్మా బొమ్మ? బయటికి రామ్మా ఒక్కసారి. అలాగే సార్. నేనే ఈ హాల్ మేనేజర్. ఎంతకాలం నుంచి చేస్తున్నావు ఈ సినిమా హాల్ కట్టినప్పటి నుంచి. అంటే సినిమా హాల్ ముసుగులో లేడీస్ బుక్ చేస్తున్నావా? లేడీస్ బుకింగ్ ఏంటి? మరి దీన్ని ఎవడు బుక్ చేశాడు వీడికి? సినిమా హాల్లో సినిమాలకు లేడీస్ టికెట్లు ఇచ్చే బుకింగ్ ఇది. ఎవడరా నీకు ఎస్ఐ పోస్ట్ ఇచ్చింది? వెర్రి వెంగళాపురం. గెట్ అవుట్. నేనే వెళతాను. మీరు వెళ్ళండి మా థియేటర్లోకి. ఇంతకీ ఈ రొంపులో నన్ను దిప్పి తిట్టించిన వాడెక్కడా? ఎక్కడ? అరే బందర్ రారా కిందకి. రావా? రాను. నేనే వస్తా. అయ్యో సార్ వద్దు సార్, నన్ను క్షమించండి సార్. అయ్యో వద్దు సార్. రే ఫిగర్ ఈస్ట్మన్ కలర్ లో జిగల్ జిగల్ అంటుందిరా. బీసీ కాలం నాటి వర్ణాలు ఏంట్రా? హైటెక్ సిటీలో మిల్లమిల్లాడిపోతుంటేను. ఒరే బబ్లు, ఇదేరా లవ్ అప్లికేషన్ ఇచ్చే మంచి ఛాన్స్. ప్రొసీడ్ రా బాబాయ్, ప్రొసీడ్ రా. అదనమాట కనిపిస్తూ. ఎక్స్క్యూజ్ మీ, ఇది నా లవ్ అప్లికేషన్. వాట్? నా బయోడేటా, నా డేట్ ఆఫ్ బర్త్, హైట్, వెయిట్ కుంటే లవ్ చేయొచ్చు. బయోడేటా బాగానే ఉంది, కానీ దీంతో పాటు హెచ్ఐవి రిపోర్ట్స్ కూడా తెచ్చుంటే ఇంకా బాగుండేది. అందులోనే ఉంది. వెరీ గుడ్. నెగటివ్ రిపోర్ట్. టాక్స్ తో ముందే జాగ్రత్త పడ్డావన్నమాట. అవును, సెక్స్ అనే కాలంలో డైలీ 3 times అని రాసావేంటి? ఒరే సెక్స్ అంటే ఆడ మగ అని అర్థం. చా నువ్వు ముస్తావా? ఓకే సారీ, నో వేకెన్సీ. థ్యాంక్స్ మేడం. ప్లీజ్ మేడం, ఎలాగైనా వీని లవ్ చేయండి. వీడు ట్రై చేయని ప్లేస్ లేదు, లవ్ చేయని అమ్మాయి లేదు. అన్నీ బాగున్నాయి, కానీ ఇందులో ఇన్కమ్ సర్టిఫికెట్ లేదే. అంటే నా మెయింటెనెన్స్ కి తట్టుకునే కెపాసిటీ ఉందో లేదో తెలియాలి కదా. పర్లేదు మేడం, మా వాడి ఫాదర్ ఇన్కమ్ ట్యాక్స్ ఆఫీసర్. అయితే ఇన్కమ్ బాగా వస్తుంది. బైక్ ఉందా? లేదు మేడం, ఇంటర్ పాస్ అయితే కొనిస్తా అన్నాడు మా అబ్బా. సరే, అప్పుడు చూద్దాం. 6 months తర్వాత కనిపించు. ఏ వ్రతమేమని చేస్తున్నావా అమ్మా? కాదు, నీలాంటి ఒక గొట్టంగాడికి ట్రై చేస్తున్నా. వాడు వర్కౌట్ కాకపోతే ఆ ఛాన్స్ నీకు ఇద్దామని. ఇక్కడ హెవీ కాంపిటీషన్ అయిపోయిందిరా. ఈ దేశంలో అమ్మాయిలకు బీట్ కొట్టలేం, అందుకే ఆస్ట్రేలియా వెళ్ళిపోయి హాయిగా బీట్ కొట్టుకోవచ్చు. ఒరే మామ, నీ కౌశల్య వస్తుందిరా. హాయ్ కౌసల్య. వీళ్ళకన్నా కౌశల్య బెటర్ రా. వ్రతాలు పూజలు చేసుకున్నా సండే అయినా ఇస్తుంది. ఏంట్రా ఇచ్చేది? ప్రసాదమా? కాదు, కిస్. అయితే ప్రొసీడ్ బాబాయ్. ఒరే అప్పయ్య, ఆట మాత్రం నేను గెలిస్తే మన ఒప్పందం ప్రకారం నువ్వు వాచ్మెన్ డ్యూటీ చేయాలి. నేను చేస్తా, మరి నువ్వేడు చేస్తావు? ఏం చేస్తాను? నీ స్వీపింగ్ డ్యూటీ నేను చేస్తాను. స్వీపింగ్ డ్యూటీ అంత ఈజీ అనుకుంటున్నావేతే? గదులు తుడిచి దొబ్బిన కాదు, బాత్రూమ్ కూడా కడగాల. కంపు. ఒరే నువ్వు గెలిచినప్పుడు కదా
చూద్దాంలే ముందు మొక్కయ్యవా. ఉండు అది ఒరేయ్ ఆ, షో మరి ఆ, ఆ. లెక్కటిగా ఇదేంటి? ఎప్పుడు చూసినా నువ్వే గెలుస్తావేంటి? అది మన టాలెంట్ మరి. డీల్ చెప్పండి కట్ చేయి. అదే నీకు అసలు బుద్ధుందా? ఒక స్వీపర్ తో పేకట్ ఆడతావా? అలాగైతుంది కంటే మరి ఏం చేయాలి మేడం, హ్యాండ్ దొరకలేదు. షటప్. వాచ్మెన్ లక్షణాలు ఒకటి లేవు నీలో. రాత్రి కూడా డ్యూటీలో లేవు. ఎక్కడికి వెళ్ళావు? ఇది చేసాడు కదండి. వాచ్మెన్ నువ్వా వాడా? నేనేననుకోండి, కానీ ప్యాకెట్ లో ఒప్పందం ప్రకారం ఓడిపోతే ఈ వాచ్మెన్ డ్యూటీ చేయాలి కదా, అది చేయడండి. అలాగే గాని ఒరే అప్పగా ఆ. ఈ నెల జీతం నువ్వు తీసుకో. అయ్యి బాబాయ్ వద్దు మేడం. ఇది ఉమెన్స్ హాస్టల్ అనుకున్నావా, క్లబ్ అనుకున్నావా? నీ ఇష్టం వచ్చినట్టు ప్రవర్తించడానికి. అసలు నిన్ను సస్పెండ్ చేస్తే అదే బెటర్. ఊరుకోబే. మేడం ఏ మాటగా మాట చెప్పుకోవాలి. మీరు కోపంలో కూడా ఐశ్వర్య రాయిలాగా ఉన్నారు. థ్యాంక్ యూ. చూడు రాజు, బయట బాగా మంచు పడుతోంది. షెడ్ లోకి వెళ్ళి ఆడుకోండి. ఆరోగ్యం జాగ్రత్త సుమా. ఓకే. కాయంత మురిసిపోతుంది. పట్టా ఖాళీ. మొత్తం మీద ఈక్ పాయింట్ పట్టేసినవరా? పట్టేసాను కదా ఏంటి. జాగ్రత్త. ఏం రేపుగా పళ్ళు ఎగిలేస్తారా? నా మాటలు కామెడీగా ఉన్నాయండి. ఏంటి అమ్మాయిలు సినిమాకి వెళ్ళి వస్తున్నారేంటి? ఆగండి. ఎక్కడికి? వార్డెన్ గారు ఇప్పుడే వార్నింగ్ ఇచ్చి వెళ్ళారు, ఎవరిని లోపలికి పంపించొద్దని. నీకు అక్కినేని నాగార్జున పరిచయం చేస్తా, నన్ను లోపలికి పంపించవా? ఛే, నా చెవులు ఏమన్నా బీడీ గట్ట కనపడుతుందా? పొగడగా అని వార్డెన్ కింద పడిపోవడానికా? ప్లీజ్ రాజు, లోపలికి పంపించవా ప్లీజ్. ప్లీజ్ రాజు, లోపలికి పంపించవా ప్లీజ్ అంటే పంపించేస్తారా? ఇదిగా ఈడు పంపేదేటి కానీ అల్ల రేణుకమ్మ నా గోడ దూకొలిపండి. రేణుకం గోడ దూకి పారిపోయిందా? మరి చెప్పండి రా. ఇల్లు రేణుగా ఆగా. ఇప్పుడు ఇలా ఒలిపండి. వెళ్ళండి. పవర్ఫుల్ పర్సన్ దాడి వెళ్ళిపోవడం వీళ్ళు. ఎరా రేణుకం గోడ దూకి వెళ్ళిపోయింది అనుకో, ఎవరు వెళ్ళలేదు కదరా. దూకింది అట్టు కాదు, ఇటు. నీళ్ళు పాడు కాను. ఒరే వీళ్ళరా వాచ్మెన్ నువ్వేనా? నిన్ను ఆగా వాళ్ళని కూడా నానే పంపించినాను, ఇప్పుడు కొట్టుకో. వాళ్ళ కూడా నువ్వు పంపిస్తావా? యా థ్యాంక్స్ రా. థ్యాంక్స్ దేనికి? పైసా ఖర్చు లేకుండా పుచ్చి పని తీసేసినావు. ఒరే హ్యాపీగా నువ్వు ఇక్కడి నుంచి 5 క్షణాల్లో బయటకు వెళ్ళకపోతే నిన్ను నేనేం చేస్తాను తెలుసా? ఏం చేస్తావురా? ఏం చేస్తానా? ఏడు చేస్తావు ఏం చేస్తానా చెప్పు. నేను వెళ్ళిపోతా. అదా అమ్మో, నీ ఐడియా నాకు అర్థం అయిపోయినది. ఈ వాచ్మెన్ డ్యూటీ నాతో చేయించేద్దామనా? నానే వెళ్ళిపోతాను, చాలా వేసేస్తున్నది. వెళ్ళిపో. కూకో. అయ్యి బాబాయ్, నా కొంప కొనేది చేస్తాను నీడు. రే హ్యాపీగా ఎంతవరకు దుక్కిటేస్తున్నావు నాకు అందుపట్టలేదు, కానీ నా ఐడియాలు మాత్రం నీకు అర్థమైపోయా. రేపు రారా, ప్యాకెట్ కొత్త కదా, అప్పుడు చెప్తే నీ పని. ఏంటి తల్లి నీ సంగతి ఏంటి? మీలో నాకు నీకు వెంకటేశ్వర స్వామి కనిపిస్తున్నారు ముకురాజు. అయ్యి బాబోయ్, నాలో నీకు వెంకటేశ్వర స్వామి కనపడతాడా? ఇంకా నయం అన్నమైన నాగార్జున కనపడ్డాడా? నాకు కాదు. వెళ్ళమ్మా, నువ్వు లోపలికి వెళ్ళి వెంకన్న బాబు పూజ చేసుకో. మహాతల్లి ఈ హాస్టల్లో ఎలా బతుకుద్ది అండి? అది ముక్కు రోజండి ఏమనుకున్నారు వీళ్ళు? పవర్ఫుల్ ముక్కు అని తెలియదులా ఉంది వీళ్ళకి. నాతో ఆడుకుందాం చూస్తున్నారు. మనతో పెట్టుకుని ఏంటమ్మా నువ్వెక్కడికి వెళ్ళిపోతున్నా? ఏంటి అలా చూస్తున్నా? ఆ అమ్మాయిని పంపించారు కదా, నిన్ను కూడా పంపిస్తాను అనుకుంటున్నావా? నో క్వశ్చన్ లేదు. ప్లీజ్ రాజు. ప్లీజ్ అన్న ఉద్యోగం పీకైనా ప్రేమేస్తున్నావా? మన దగ్గర నీ పప్పులు ఉడకో. మరి చిలిపి. నేను చిలిపే, కానీ నిన్ను మాత్రం పంపించిన. ఆగండి. టైం ఎంతైందో తెలుసా? నా రూమ్కి రండి. మీకు వార్నింగ్ ఇచ్చి నా నోరు పడిపోయింది. మీలో మాత్రం మార్పు రాలేదు. మీ 5గురిని సస్పెండ్ చేస్తే గానీ మీకు బుద్ధి రాదు. మేడం, అది మాత్రం చెయ్యొద్దు మేడం. మేము ఇన్నాళ్ళు కష్టపడిందంతా వృధా అయిపోతుంది మేడం. వాట్? అవును మేడం, మా లేటుకు కారణం మీరే. నేనా? ఎందుకు? అవును మేడం, హిందీలో మొహపత్తే సినిమాని
తెలుగులో తీస్తున్నారు. అందులో అమితాబ్ చేసిన రోల్ కి మీ నేమ్ రికమెండ్ చేసే లోపల ఈ టైం అయింది. ఓకే ఓకే, మరి నీ సంగతి ఏంటి? ఈ సంగతి తెలిసి మీ పేరున శివాలయంలో అర్చన చేయించుకొని వచ్చాను మేడం. ఓ థ్యాంక్ యూ. మరి నీ మాట? అసలు మీ నేమ్ రికమెండ్ చేసింది నేనే మేడం. ఓహ్, నేనంటే మీకెందుకు ఇంత ఇష్టం? అవును మేడం, మీలో మాకు ఒక కాజోల్ మనీషా కనిపిస్తున్నారు మేడం. మీరంతా నా కోసం చాలా కష్టపడ్డారు. వెళ్ళి భోంచేసి చేసి రెస్ట్ తీసుకోండి. గుడ్ నైట్. గుడ్ నైట్ మేడం. ఆరోగ్యం జాగ్రత్త. ఓకే. Yes, coming. ఏ నీలు వచ్చేసావా? సినిమా బాగుందా? ఏ నీరజ, నీకెన్నిసార్లు హాయ్. హాయ్. నా బిల్ వేయండి. కాదు నా బిల్లు. కాదు నా బిల్ వేయండి. కాదు నా బిల్లు. మీ ఇద్దరు గొడవ పడకండి సార్, మీ ఇద్దరికి కలిపి ఒకే బిల్ రాస్తాను. అప్పుడు మీకు ఓ ఫ్రీ గిఫ్ట్ హ్యాంపర్ కూడా ఉంది. ఏం గిఫ్ట్ ఇస్తారు? ఈ డబ్బాలో నుంచి ఒక స్లిప్ తీస్తే ఆ స్లిప్ మీద ఏ వస్తువు పేరు రాసి ఉందో ఆ వస్తువు మీకు గిఫ్ట్ గా ఇచ్చేస్తాను. సిస్టమ్ బాగుంది, కానీ ఇతనితో నేను పార్ట్నర్ ని కాదు. నా బిల్ సెపరేట్ గా ఇవ్వండి. నావి సేమ్ డైలాగ్స్ వేసుకోండి. చూడండి, మీ ఇద్దరు ఇలా పట్టుదలగా ఉండడం వల్ల ఫ్రీగా వచ్చే ఒక వస్తువును కోల్పోతున్నారు. ఓకే, ఆ వచ్చే వస్తువు ఏదో నాకే ఇవ్వాలి. హలో, అంత ఆశ పనికిరాదమ్మా. అబ్బా, మళ్ళీ ఎందుకండి గొడవ? ఆ వచ్చే వస్తువు ఏదో చెరిసగం చేసి తీసుకోండి. గుడ్ ఐడియా. ఇందులో ఉన్న స్లిప్ తీయండి. నేను తీస్తాను. ఏమొచ్చింది? తీసుకోండి మేడం. ఏ ఆవిడకిస్తావేంటి? అది అది ఆవిడకిస్తేనే బాగుంటుంది సార్. ఏంటి బాగుండేది గాడిద గుడ్డు? ఏం వచ్చినా చెరుసగం ఇస్తానన్నావు కదా, ఇప్పుడేంటి లేడీస్ అని సింపతి చూపిస్తున్నావా? అది కాదు సార్, అది నో ఆర్గ్యుమెంట్స్. ఇందులో నా వాటా నాకు రావాల్సిందే. సార్, దాన్ని షేర్ చేయడానికి వీలు కాదు సార్. అలాగా? అయితే ఓ పని చేయండి, ఆ, నెలలో 15 రోజులు ఆవిని వాడుకోమనండి, 15 రోజులు నేను వాడుకుంటాను. అవసరం లేదు, అతన్నే వాడుకోమనండి. సరే సార్, మీరే వాడుకోండి. అది అలారా దారికి. ఆ, ఆ. ఆ. ఏంటి నన్నే చూస్తున్నా? పెళ్లి కాని అమ్మాయి తనలో తానే నవ్వుకుంటుందంటే విషయం చాలా దూరం వచ్చుంటుంది. ఏంటి సంగతి? ఏ ప్రతిదానికి అర్థాలు తీకే. నువ్వు అనుకుంటున్నట్టు అదేం కాదు. ఈ రోజు సూపర్ మార్కెట్ లో జరిగిన విషయం గుర్తొచ్చి నవ్వొచ్చింది అంతే. బ్రా గురించేనా? ఏదో ఒక రోజు అది నీ ఒంటి మీదకి రావాల్సిందేగా. ఏ నిన్ను అంత బాగా నచ్చాడా? నచ్చాడా అంటే చెప్పడం కష్టం. నువ్వు నాకు అర్థం కావు కానీ పడుకో. గుడ్ నైట్. గుడ్ నైట్. కబ్జా కబ్జా, ఎక్కడ చూసినా కబ్జా. ఎవడి నరసింహ? ఏం కావాలి మీకు? నరసింహ, నైజాం నరసింహ. ఈ బ్రిడ్జి గవర్నమెంట్ ప్రాపర్టీ కదా, దీన్ని కబ్జా చేయడం నేరమని నీకు తెలుసా? తెలుసు.
తెలిసే చేస్తున్నావా? కబ్జా చేయనివాడు, కళ్ళు తాగనివాడు, తెలిసి మాతో పెట్టుకున్నవాడు ట్విన్ సిటీస్ లో ఎవడు బతికి బట్టకట్లేదు. ఏం బెదిరిస్తున్నావా? ఎస్, నా రోడ్డు తార్ రోడ్డు. యా! అయితే ఈ బ్రిడ్జిని కబ్జా చేశానంటావు. అవును. అయితే ఈ నోటీస్ తీసుకో. నోటీసా? కూడా నోటీస్. ఇక్కడ ట్రాఫిక్ చాలా ఇబ్బందిగా ఉంది, త్వరగా ఈ బ్రిడ్జ్ పనులు పూర్తి చేయి. ఓకే, బీ కేర్ఫుల్. రే, ఆ. బ్రిడ్జి పూర్తి చేయడానికి ఎంత ఖర్చు అవుతుందిరా? ఎంత అన్నావు? 50 కోట్లు. ఇలాగని చెప్తున్నది. ఒరే అప్పిగా ఆ. ఆగు. ఈ రోజు ఉదయం నా రూమ్ క్లీన్ చేయలేదు. ఎక్కడికి వెళ్ళావురా? ఆ నాన్న క్లీన్ చేయకపోవడం ఏంటి? మీ నిద్ర హాక్ ముందు తుడిచేసినాను. షటప్. ఆ? అసలు మీకెవరికి నేనంటే లెక్క లేకుండా పోయింది. అవును, ఈవిడ ఇలా కోపంలో ఉన్నప్పుడు ఆ ముక్కురాజు గడు ఏటో రాయి రాయి అని పొగిడేవాడు. ఏ రాయి చెప్పమా? ఏంటి ఆలోచిస్తున్నావు? ఏదో మేడం, మీరు కోపంలో కూడా ఎంత అందంగా ఉంటారో, అచ్చు కల్పనలా ఉంటారు. ఏం కూసారా? ఇదేంటే పొగిల్లో కొడతారేంటి? నోరు మూసుకుని వెళ్ళి పని చెయ్యి. ఆడు పొగిడితే మెచ్చుకున్నారు, నాన్న పొగిడితే కొట్టినారేంటి? ఓహో, ఫేస్ బ్యాడ్, పర్సనాలిటీ వీక్. ఏడ్చేస్తాం, తుడిచిందో మళ్ళీ తుడిచేస్తాను అంతే. నమస్తే బాబాయ్. నమస్తే. ఓరి మీరంట్రా ఆడలు కొట్టేశారు కదరా. అది సరిగా నువ్వురే, మీరు ఎప్పుడు చూసినా ఈ హాస్టల్ చుట్టూ తిరుగుతూ ఉన్నారు. ఎప్పుడు చదువుతున్నారు? ఎప్పుడు పాస్ అవుతున్నారా? మేము చదవం కానీ పాస్ అవుతాం. ఏంటి బాబు, మీరు చదవరు పాస్ అయిపోతున్నారా? అది ఎలాగా? సీఎం సపోర్ట్. ఏంటి మీకు సీఎం సపోర్ట్ ఉందా? అయ్యి బాబాయ్, మీరు సీఎం తాలూకా? తాలూకా లేదు, జిల్లా లేదు. ఆ. నీకు తెలుసా మాకు హోల్ ఆంధ్రలో సీఎం సపోర్ట్ ఉంది. ఏంటి బాబు, ఓల్ ఆంధ్రాలో మీకు సీఎం సపోర్ట్ ఉందా? అందుకని పాస్ అయిపోతున్నారా? ఒరేయ్, మా సీఎం నిప్పురా. మా చీఫ్ మినిస్టర్ గురించి ఏమన్నా అన్నారంటే, మరి చెప్పు. మా చీఫ్ మినిస్టర్ గురించి మీరు ఏమన్నా అన్నారంటే, అక్కడే పప్పులో కాలేసో బాబాయ్. నేను పప్పులో కాలేసానా? సీఎం అంటే చీఫ్ మినిస్టర్ కాదు, ఆ. మా దృష్టిలో కాపీ మాస్టర్స్ అని అర్థం. సీఎం అంటే చీఫ్ మినిస్టర్ కాదా, కాపీ మాస్టరా? అమ్మయ్య, పిచ్చారా? అది సరే గాని బాబాయ్, కొత్త ఫిగర్స్ ఏమైనా వచ్చాయా? ఓరి గాడ్తిల్లారా, మీ కంటికి నేను బ్రోకర్ నా కొడుకులా కనపడుతున్నానరా. మీ తొట్టి ఫేసులకి కొత్త ఫిగర్స్ కావాల్సి వచ్చారా? ఈ పని చెప్తాను ఉండరా. ఆలోచిస్తున్నామేంటి బాబాయ్? ఏం లేదురా, వచ్చిన కొత్త ఫిగర్ ఏమో ఒకటి, మీరేమో నలుగురు ఉన్నారు. ఏం చేయాలని ఆలోచిస్తాను. మర్చిపోతున్నాను అనుకో. ఒరేయ్, గొడవ మాని ఎవడెళ్తాడో తెలుసుకున్నా. నీ వెళ్తాను బాబాయ్. నువ్వు వెళ్తావా? నీ వెళ్తా. ఎలా, మీ ముగ్గురికి ఇష్టమేనా? Thank you, బాబాయ్. అలా మేడ మీద కిటికీలోంచి లైట్ కనపడుతుందా? నువ్వు మెల్లగా మెట్లు ఎక్కి పైకి వెళ్ళి మెల్లగా తలుపు తీసి లోపలికి వెళ్ళి తలుపేసి లైట్ ఆడిపేసావనుకో, ఎలా ఎలా మ్యూజిక్. ఒరే, అన్నట్టు చాలా రేపు అదేమో ఫ్రెష్, జాగ్రత్తగా డీల్ చేయాలి. అలాగే బాబాయ్, అది నేను చూసుకుంటాను బాబాయ్. అక్కడ రండిరా. ఎవర్రా? ఒరే, అది ఫ్రెష్, మీ బతుకులు క్రష్. రండిరా. నీ తొందర కానీరా. ఇదేరా, ఇదే ఎవరు రాలేదు. వెళ్ళు, వెళ్ళరా. శీఘ్రం ఏమో అమ్మాయి పాత్ర. వెళ్ళు. దమ్మరి దమ్ బిట్టి జై హం. ఏయ్, బ్యాచిలర్స్ క్యాసెటే టైటానికా? నో నో, వెంకటేశ్వర స్వామి మహత్యం అయి ఉంటుంది కదూ. ఇది ఈ జన్మకు బాగుపడదే. మీరనుకున్నట్టు ఏది కాదు, ఇది అది. అదంటే ఏదే? అబ్బా, అదంటే నీలం రీలే. నీలం రీలా? రామ రామ కృష్ణ కృష్ణ. అయ్ బాబోయ్, అది జెంట్స్ కది చూసేది. నీ బొంద, మనం ఎందుకు చూడకూడదు? అసలు క్యాసెట్ అంటేనే మగవాళ్ళు తెగిదైపోయి చూస్తారు. ఆ థ్రిల్లింగ్ ఏంటో మనము అనుభవిద్దాం. వార్డెన్ వస్తుందేమోనే, అందుకే నేను వెళ్ళి తలుపులేసేస్తాను. ఏడుకొండలు వాడా, ఈ పాపకు నేను చూడలేను. నేను బయటికి వెళ్ళిపోతున్నాను. ఏ ఆగవే, తొందరగా వెళ్ళవే, వెళ్ళు. ఆగండి.
అబ్బా ఏంటి ఇంకా సీన్స్ రావటం లేదు. అదిగో స్టార్ట్ అయింది చూడండి. నా బాడీ బాయిలర్ అయిపోతుంది. ఈ టైంలో నా బాయ్ ఫ్రెండ్ నా పక్కనుంటేనా జంకు జమా లస్క్ టపా. అబ్బా కాముకుందండి, నాకు అసలు చెమటలు పట్టేస్తున్నాయి. మోమాటం లేకుండా ఎవరైనా బాత్రూమ్కి వెళ్ళాలంటే వెళ్ళి రావచ్చు. అబ్బా ముందు చూడండి, తర్వాత ఇటు వెళ్ళాలి కదా. అబ్బా సీన్ చాలా బాగుంది. ఇప్పుడే కరెంట్ తీయాలా? అబ్బా వీడొకడు మంచి ముళ్ళ కరెంట్ ఇస్తాడు. వస్తుంది లేవే, వెయిట్ చేద్దాం. రతి మన్మద కరెంటు రప్పించు, త్వరగా రప్పించు స్వామి. ఆగవే, అసలే నాకు కంగారుగా ఉంది. అప్పుడే తెల్లారిపోయింది. ఏ సఖి లేకవేలే, టైం అవుతుందిలే. ఏంటి అప్పుడే తెల్లారి? దాన్ని కూడా లేపవే, వాటిని వచ్చి నేను నీళ్ళు రూమ్కి వెళ్ళి స్నానం చేసొస్తాను. బాయ్. పిల్లకాయలు బుద్ధికి చదువుకునేలా చెయ్యాలా? ఇదేంటిది పరుపులన్నీ కుమ్మేసి ఉన్నాయి. నైట్ కానీ అదొక పని చేయలేదు కదా. అయ్యో పేక మొక్కలు, అయ్య బాబాయ్. బుద్ధికి చదువుకోమని పంపిస్తే పేకలాడుతున్నారు ఇలా. ఇదేంటిది నిన్నటి దాకా అతరుద్దీన్ జడేజా మోంగ్యా బొమ్మలు ఉండేవి. ఓహో వాళ్ళు మ్యాచ్ ఫిక్సింగ్ లో దొరికిపోన్నారని వాళ్ళ బొమ్మలు తీసి కండలో నెట్టుకున్నట్టున్నారు. నా కండ కన్నా నేటి అయ్యి బాబాయ్, పంప తీసి నా బొమ్మ కూడా ఎక్కడ నెట్టినారేటి? బుద్ధిగా చదువుకుని రాని హాస్టల్కి పంపిస్తే పేకాడుతున్నారు. రాని చెప్తాను. ఇదండి స్విచ్ చేయకుండా ఫ్యాన్ తిరిగెత్తున్నది. ఓహో రాత్రి పోయిన కరెంట్ ఇప్పుడు వచ్చి ఉంటది. పిల్లకాయలు స్విచ్ ఆపడం మర్చిపోయి ఉంటారు. ఇదేంటి టీవీ కూడా ఆపనేదా? చిరంజీవి బొమ్మ అయ్యి ఉంటది. కాసేపు చూద్దాం. అమ్మా అక్కడ పెట్టు. పేరమ్మా, స్టూడెంట్స్ అంతా లేచి రెడీ అయ్యారా? రెడీ అయినారమ్మా. అయ్యో ఏమైంది? ముందు క్యాసెట్ తీసి దాచిపెట్టండి, వార్డెన్ వచ్చే టైం అయింది. ఆ సీన్ చూసి పడిపోయినట్టున్నాడే. ఇప్పుడు ఎలాగా? అయ్యో నువ్వు తొందరగా మంచి తీసుకురా. అయ్యో ఇప్పుడు ఎలాగా? తొందరగా నీళ్ళు చల్లవే. అయ్యో ఆ పిక్కడు గొంతులా ఉంది. నేను వెళ్ళి చూసొస్తాను. ఏం జరిగింది? ఏం జరగలేదు మేడం. మరెందుకు ఇలా పడిపోయాడు? మేము బాత్రూమ్ నుంచి వచ్చే లోపల పడిపోయి ఉన్నాడు మేడం. మీరేదో చేశారు వెని. ఏం చేశారో చెప్పండి. ఏం జరిగిందో నిజం చెప్పండి. నిజంగా ఏం జరగలేదు మేడం. మీరేదో చేసుంటారు, లేకపోతే వీడెందుకు ఇలా పడిపోతాడు? మేమేం చేయలేదు మేడం. చెప్తాను మీ సంగతి తర్వాత చెప్తాను. ముందు ఆ గ్లాస్ లో నీళ్లు విడి మొహన్ కొట్టు. అలాగే మేడం. అయ్య బాబాయ్ నాకేటైనదే? అమ్మాయి మేడం గారా, నాకేటైనదే? అదే నిన్ను అడుగుతున్నాను. ఎందుకు పడిపోయా? వీళ్ళేమైనా చేశారా? ఆల్రెడీ చేయలేదు. టీవీ చూసి పడిపోనాను. టీవీలో బొమ్మను చూసి పడిపోనాను. టీవీలో బొమ్మను చూసా? ఏం బొమ్మరా? నాన్న చెప్పను. చెప్పు. నా నోటు చెప్పలేను. చెప్పకపోతే నేను సస్పెండ్ చేస్తాను. చెప్తే ఉద్యోగం దిగొస్తా. నాన్న చెప్పను. సఖి వీడిలా మాట విండు కానీ ముందెళ్ళి టీవీ ఆన్ చేయి. అమ్మాయి క్యూటీ, దీన్ని చూసా నువ్వు పడిపోయింది. మహాభారతం ఎప్పుడు చూడలేదా? పాపం యుద్ధాలను చూసి పడిపోయినట్టున్నాడు మేడం. ఇదే ఫస్ట్ టైం అనుకుంటాను. Shut up. ఏమిటి ఇంకా ఈ అవతారాలతోనే ఉన్నారు? త్వరగా రెడీ అయ్యి బ్రేక్ఫాస్ట్ కి రండి. ఓకే మేడం. యూస్లెస్ ఫెలో. ఏంటి నన్ను చూసింది మహాభారతమా? హాయ్, మీరా? నేనే. ఇంకెవరనుకున్నారు? తమరెప్పుడు రోడ్లు సర్వే చేయడమేనా? పని పాట ఏం చేయరా? అంతేకాదు, అప్పుడప్పుడు మీలాంటి అందమైన అమ్మాయిలు రోడ్ల మీద నడుస్తూ ఉంటే చూడలేక డ్రాప్ చేసే సర్వీస్ కూడా చేస్తారు. చా నిజంగా వెరీ గుడ్. మీ శ్రమకు ఫలితంగా ముఖ్యమంత్రికో రాష్ట్రపతికో రికమెండ్ చేసి శ్రమదానం అవార్డు ఇప్పించాల్సిందే. థ్యాంక్ యూ వెరీ మచ్. నో థ్యాంక్స్. అవును, మొన్న వచ్చిన ఫ్రీ గిఫ్ట్ మీరు యూజ్ చేస్తున్నారా? ఏ గిఫ్ట్ అండి? అదే సూపర్ మార్కెట్ లో వచ్చిన ఫ్రీ గిఫ్ట్ అండి. అదా అండి? అది అది కావాలంటే మీరు యూజ్ చేసుకోండి. అంటే ఇది అప్పటి నుంచి వెంటేసుకుని తిరుగుతున్నారా? ఇది వచ్చినప్పటి నుంచి నాకు నిద్రే కరువైందండి. ప్లీజ్ తీసుకోండి. నోనో, అది మీ కష్టార్జితం. మీరు యూజ్ చేస్తేనే బాగుంటుందేమో. ఆ రోజు అది వస్తుందని ఎక్స్పెక్ట్ చేయలేదండి. సారీ అండి. కానీ దీంట్లో మీ కష్టార్జితం కూడా సగం ఉంది కదండి. మీరు యూజ్ చేయటమే న్యాయం అండి. నేను యూజ్ చేయడం కంటే
మీ మరదలు యూజ్ చేయడం బెటర్ ఏమో. గురు నీ లవ్ డెవలప్ కావాలంటే దీన్ని తీసుకోమని చెప్పు గురు, చెప్పు గురు. అబ్బా ఎంత మాట అన్నారండి. ప్లీజ్ ఇంకోసారి మీరు ఈ మాట అన్నారంటే నా మనసు గాయపడుతుందండి. అది కాదండి, నేను అరే, చెప్పేది నీ వినండి. ఫ్రెండ్ వస్తుందండి. బాయ్. ఆగండి, మిమ్మల్ని ఆగమంటుంటే ఏంటి అతను అలా పారిపోతున్నాడు? అరే బందర్, దునియాలో బేవార్స్ వాళ్ళు చాలా ఎక్కువైపోయారా. అవును సార్. అరే నార్సి, 2 చాయ్. పైసలు తీయండి సాబ్. ఆ? పైసలు అడిగాడు. అయోధ్యరామ్ ఈ సినిమా చూసి కూడా మీలో ఇంకా మార్పు రాలేదేంటి సార్? బేవర్స్ గా తాగేస్తే మన డిపార్ట్మెంట్ పరువు పోతుంది సార్. ఆ? అరే బందర్, వీటికి నేను డబ్బులు ఎందుకు ఇవ్వలేదో తెలుసా? ఎందుకు సార్? నా దగ్గర లేవు కాబట్టి. ఆ, సార్ డబ్బులు వచ్చే మార్గం నేను చెప్తాను సార్. ఏందిరా అది? ఆ ఎర్ర డబ్బా వైపు చూడండి. ఆ? అరే ఏంట్రా అమ్మాయి నొక్కుతోంది? అరే డబ్బులు వచ్చినాయిరా? అరగంట నుండి చూస్తున్నా ప్రతి వాడు రావడం పోవడం, కార్డు పెడుతుంటే డబ్బులు వస్తున్నాయి. మీ కార్డు కూడా పెట్టండి సార్, డబ్బులు వస్తాయి. వస్తాయిరా? వస్తాయి అయితే సార్. నడు. నిజంగా వస్తాయిరా? వస్తుంది సార్, చాలా మందిని చూశాను. వాళ్ళకి రాగాలేంది మీకు రాదా సార్? మీరే రావట్లేదేంట్రా? సార్ ఎర్ర బటన్ నొక్కండి సార్, వస్తుంది. డోంట్ యూజ్ ఐడెంటిటీ కార్డ్, యూస్లెస్ ఫెలో. యూజ్ ఏటీఎం కార్డ్. వస్తాయిరా? సార్ మేనేజర్ని కనుక్కొని వస్తాను సార్. ఓకే. చూడండి సార్, ఇందులో డబ్బులు రావడం లేదు మా గురువు గారికి. డబ్బులు రావట్లేదా? వాట్ బటన్స్ అని సరిగ్గా నొక్కారా? అన్ని బటన్స్ కరెక్ట్ గా నొక్కాను సార్, సింగిల్ అని రావట్లేదు. కరెంట్ ఎక్స్పైర్ అయిందేమో చూసుకోండి. వాట్? నా కార్డు ఎక్స్పైర్ అవడం ఏంటి? ఇంకా 10 years సర్వీస్ ఉంది. పైగా ఎస్పీగా ప్రమోషన్ తెచ్చే కార్డు, నాట్ ఆర్డినరీ కార్డ్, ఐడెంటిటీ కార్డ్. ఐడెంటిటీ కార్డా? నీకు అసలు బుద్ధి ఉందా? నువ్వు మనిషివా పశువా? ఏటీఎం కార్డు పెట్టాలి కానీ ఐడెంటిటీ కార్డు పెడతాడు. యు గెట్ అవుట్. బందర్ ఎక్కడ? You get out. కార్డు లేవండి, కార్డు లేవండి. బందర్ ఎక్కడ? బందర్ రే. వీడిని ఎక్కడో చూసినట్టుంది. ఆ థియేటర్ మేనేజర్ కదా వీడు. రే బందరు, బందరకే. ప్లీజ్ తప్పుకో బాబాయ్, ప్లీజ్ తప్పుకో. ఆహా ఏం తెచ్చింగ్ ఇచ్చారా? ఇంత పొద్దున్నే బుక్స్ పట్టుకుని క్యాంపస్ లో కూర్చుంటే కొంపదీసి క్లాస్ కి ఏమని భ్రమపడ్డాను. నీకేంట్రా బాబాయ్, మరదల్ని పక్కలేసుకొని పుట్టావు, అదృష్టవంతుడివి. మాకెన్ని కష్టాలు నీకేం తెలుసు బాబాయ్ అచ్చి. ఎన్ని మార్కులు వేయచ్చంటావు? ఫేస్కో 30, చెస్ట్కో 20, సీట్కో 25, టోటల్ గా 75 వేసుకోవచ్చురా. ఆహా సూపర్ గా వేశారా మార్క్స్. మిమ్మల్ని బ్యూటీ కాంపిటీషన్స్ కి జడ్జిలుగా పెట్టుకోవచ్చు. మీరు మీ ఫోటో ఫేస్ లో. ప్లీజ్ బాబాయ్, ప్లీజ్. దేనికిరా? ఎంతైనా నీది గ్లామర్ ఫేస్ కదా బాబాయ్, మాకు పడకుండా నీకు పడిపోతుందేమో అని. తప్పుకోరా బాబాయ్. బాబాయ్ నాకేం వద్దురా బాబు. అరే ఈ ఫిగర్ నాకు వదిలేండిరా బాబాయ్. అది పబ్లిక్ ప్రాపర్టీ అమ్మా, ఎవరు ట్రై చేస్తే వాళ్ళకే. ఆహా సుష్మిత సేనోళ్ళు, ఐశ్వర్య రై కళ్ళు, లారా దత్త పళ్ళు, మిగతా అది వాళ్ళకి తెలుసు. రే, రే, నన్ను చూసి నవ్విందిరా. నీ ఫేస్ కు అంత సీన్ లేదు. బాబాయ్ నన్ను చూసి కనుకొట్టిందిరా. ఈ కళ్ళద్దాలు సరిగ్గా పెట్టుకొని చూడు. నిజమేరా, మన ముగ్గురులో ఎవరికో ఒకరికి వర్కౌట్ అయ్యేటట్టున్నదిరా. ఈ జన్మకు మిమ్మల్ని బాగు చేయలేనురా. బాయ్ బాయ్. బావా ఈ ఒక్క ఫిగర్ ని నాకు వదిలే బావా, సాయంత్రం పార్టీ ఇస్తాను. ఏయ్, ఎక్కడైనా బావాన్ కానీ బీటు కొట్టే కాడ అనకూడదు. ఎట్లేసిందిరా? అది నాకేరా. బూస్ట్ ది సీక్రెట్ ఆఫ్ మై ఎనర్జీ. అరే అందులో ఏమో చూడరా. మీకు నేను కావాలరా? విసిరేసిన ఎంగిలాకుల ఫేసులు మీరు. నాన్న చింటూ, ఇది నీకేరా. మన బాధ నుంచి బాబు అంత సిచ్యువేషన్ చాలా. ఏయ్!
ఏంటండి మీకు అసలు కామన్ సెన్స్ ఉందా? ఏంటండి నేనేం చేశానండి? మీరు చేస్తున్నది ఏమైనా మర్యాదగా ఉందా? ఏమైందమ్మా? ఏం చేశాడు? ఏమన్నా ఎదవేషాలు వేస్తున్నాడా? చెప్పు, కాళ్ళు చేతులు తీసేస్తా. అమ్మాయి వైపు అసలు చూడలేదండి. ఈ అబ్బాయి నీ వైపే చూడలేదంటున్నాడు. అదే కదండి నా బాధ. అరగంట నుంచి చూస్తున్నా, అసలు నా వైపు కన్నెత్తి కూడా చూడట్లేదు. నేను అందంగా లేనా? ఉన్నావు, లేవని ఎవరన్నారు? అందంగానే ఉన్నావు. ఇంత కాస్ట్లీ లిప్స్టిక్, పెర్ఫ్యూమ్స్, మోడర్న్ డ్రెస్సెస్ అలంకరించుకుంది మీరు చూస్తారనే కదా. ఆ మాత్రం కామన్ సెన్స్ ఉండదు? ఉండాలండి. తప్పేం లేదే. జీన్ ప్యాంట్ టీ షర్ట్ వేసుకోగానే సరిపోతుందా? బుద్ధుండకల్లా? అరే, ఓ మిస్ యూనివర్స్ వచ్చి పక్కన నిలబడితే కామెంట్ చేయడమో, పొగడ్డమో, లేకపోతే అందాన్ని వర్ణించడమో అనే ధ్యాస లేకపోతే ఎందుకండి మీరు యూజ్లెస్ ఫెలోస్? ఏం చేస్తాం, సొసైటీ అలా తయారైపోయింది. వంకాయలు తాజా వంకాయలు కేజీ 50 అమ్మ. వంకాయలు తాజా వంకాయలు, పెద్ద వంకాయలు. ఏం కావాలమ్మా? బెండకాయల హాస్టల్లో ఉండే నీకు బెండకాయలతో ఇవ్వదమ్మా. వంకాయలు తీసుకోమ్మా. ఏంటి సైజ్ మరి చిన్నగా ఉన్నాయి? పడేదాను అమ్మా. ఫ్రెష్ వంకాయ, పెద్ద వంకాయ. ఒక్కసారి నువ్వు చూసావంటే వదలవంటే వదలవు. అంత బాగుంటాయా? వంకాయలంటే నాకు పరమేళాచి. నీకు వంకాయలు ఎందుకులేమ్మా, చక్కగా బయట ఫాస్ట్ ఫుడ్ దొరుకుతుందిగా. అమ్మాయి అమ్మాయిలు ఇక్కడే పని, వెళ్ళండి, చదవండి, వెళ్ళండి. అమ్మాయి అమ్మాయి వంకాయ కిలో ఎట్లయితుందా? సొరకాయ తీసుకోండి. వాళ్ళంటే లేడీ బ్యాచులర్స్, వంకాయ తింటే వేడి తగ్గిస్తుందని తీసుకుంటున్నారు. అన్నీ ఉన్న నీకేమైందా? నువ్వు చెప్పేది నాకు ఒక ముక్క కూడా అర్థం కావట్లేదమ్మా. నీకు బీపీ షుగర్ ఉంది కదా, ఈ సొరకాయ తింటే తగ్గిస్తుందని. నీకైతే కన్సెషన్ కూడా ఇస్తాను. అంతేనా? మొత్తానికి మళ్ళీ గొప్ప వ్యక్తి వెంకట్. లెటర్ రోడ్డు మీద పడకపోతే చేతికి అందివచ్చుగా. కొంపదీసి నువ్వు కూడా లవ్ చేస్తున్నావా? ఏ పోవే. ఏ భూకంపం వస్తుంది. భూకంపం కాదు, నాన్న కారమనే. నువ్వా ఇలా వచ్చావేంటి? కారణం మల్లేశ్వరి నన్ను నిద్రలేపిందా? ఈసారి ఒలింపిక్ గేమ్స్ లో మెడల్స్ అన్ని మనకే దున్నేసాయి. హాయ్ రాహుల్. ఏంటి ఈవినింగ్ షోకా? సారీ రాహుల్, ఈవినింగ్ కాల్ షీట్ సందీప్ ఇచ్చాను. వెయిట్ చేయి, డైరీ చూసి చెప్తాను. ఏయ్ దాన్ని చూడండి, జిమ్ లో కూడా బాయ్ ఫ్రెండ్స్ వదలట్లేదు. రేపు మార్నింగ్ కాల్ షీట్ వేణుకి, సాయంత్రం కాల్ షీట్ మధుకి, అండ్ నైట్ కాల్ షీట్ విష్ణుకి. సారీ రాహుల్, రేపు నేనంతా చాలా బిజీ. కావాలంటే ఆర్ఎస్కి వెళ్దాం, ఓకేనా? వెయిట్ చేయి, బాయ్. కాస్త నీ కాబోయే మొగుడు కూడా డేట్స్ ఉంచవే. మొగుడా? నాన్ సెన్స్. మన బాడీకి పెళ్లి పిల్లలంటేనే పడవు, అవ్వంటేనే నాకు ఎలర్జీ. హాయ్ లక్ష్మి. హాయ్ లక్ష్మి, ఏంటి ఇలా వచ్చావు? మీ గ్లామర్ రహస్యం చూద్దామని. అయితే నువ్వు ఎక్సర్సైజ్ చెయ్యి. అమ్మో నా వల్ల కాదు. అయినా నీకెందుకు ఎక్సర్సైజ్? ఏం చక్క బాగున్నాడు కదా ఆసనాలు నేర్పడానికి. ఏయ్ కొట్టానంటే. అమ్మా ఇక్కడ ఉన్నారా? ఇదిగా ఎంతసేపు ఆడుకుంటారైతే టిఫిన్ రెడీ అయిపోయినాయి. వేసి స్నానాలు చేసి పదండి. రండి రండి. అదే. వెళ్దా. హాయ్, వస్తున్నారే తొట్టి గ్యాంగు. మీ అందరికీ గుడ్ న్యూస్. రేపు మహాత్ముడి పుట్టినరోజు. ఎవరో కనుక్కోండి. గాంధీ మహాత్ముడా? నెహ్రూ కదా? కాదు, ద గ్రేట్ బబ్లు. హ్యాపీ బర్త్డే టు యు. ఇవాళ కాదు, రేపు. ఇంతకీ పార్టీ ఎక్కడ ఇస్తున్నావు? కృష్ణాబరిలో కానీ తాజ్ లో కానీ ఇద్దామంటున్నాను. పాపం మా కిట్టుగాడికి ఏసీ పడదట, అందుకే గెస్ట్ హౌస్ అరేంజ్ చేశా. నేను అమ్మా అబ్బా అనకపోతే టాబ్లెట్లు వేసుకోవచ్చు కదరా. ఇంతకీ మన లౌడ్ స్పీకర్ గారు ఎక్కడరా? లౌడ్ స్పీకర్ అంటే ఎవరు? అదే మన జంతు శాస్త్ర ఉపాధ్యాయుల వారు. ఓహో లెక్చరర్ వారా? పాపం అద్దాంగి వారు అల్పాహారం ఇవ్వనట్టున్నారు, క్యాంటీన్ లో పడి తింటున్నారు. ఓకే మరి మీరంతా రేపు తప్పకుండా పార్టీకి రావాలి. బాయ్. ఓకే బాయ్, సీ యు. బాయ్. సార్ ఏరా బబ్లు, ఇంకా క్లాస్ రూమ్ లోకి వెళ్ళలేదా? వెళ్తాను సార్. రేపు మహాత్ముడి పుట్టినరోజు. రేపు గాంధీ జయంతి కాదే. ఆ మహాత్ముడు కాదు సార్, ఇంకో మహాత్ముడు. వాడి బర్త్డేకి మీరు వచ్చి దీవించాలి. ఎవర్రా మహాత్ముడు? నేనే సార్. సార్ రేపు మీరు వచ్చి ఈ కత్తితో బర్త్డే కేకు కట్ చేస్తారు. కట్ చేయిస్తా గానీ నా మెడ తెగెట్టుంది. నాన్న రేపు కదా కేక్ కట్ చేసేది, ఇక్కడ కట్టి మూసేసి క్లాస్ రూమ్ లోకి వెళ్ళిపోమ్మా. మీరు రావాలి సార్. నేను తప్పకుండా వస్తా. తప్పకుండా రావాలి సార్. వస్తానని మాటిస్తే ఇలాగే రావాలి సార్. వస్తారా? బాబు బుజ్జి. ఇలాగే రావాలి సార్, కంపల్సరీ రావాలి సార్. వీడు మహాత్ముడు కాదు, పాపాత్ముడు. దీవించడానికి కాదు, చెప్పించడానికి వస్తాను రా. ఏమన్నారు? నీ విషయం కాదు నాన్న, ఎండ బాగా ఉంది కదా, పిచ్చెక్కి నాలో నేను మాట్లాడుకుంటున్నా. ఇంతకు మన వెంకట్ గారు ఎక్కడ ఉన్నారా? బాబాయ్ బాబాయ్ బాబాయ్, ఏంట్రా? నీకోసమే వస్తున్నాను మీ ఇంటికి. ఎందుకు? ఇంతకి మహాలక్ష్మి ఎక్కడుంది? మహాలక్ష్మి క్యాంటీన్ లో ఎప్పుడే కలిసి వస్తున్నా. అది సరే గాని
కొత్త ఫిగర్ ఏమైనా పట్టావా లేదా? మా ఫేస్ లాగా బాబాయ్ కొంచెం హెల్ప్ చేయొచ్చుగా. అంత సీన్ లేదురా నీకు. అది సరే గాని ఇంతకు విశేషం ఏంటి? రేపు నా బర్త్డే. అంటే రేపు నేను బర్త్డే డ్రెస్ లో చూడాలా? చూసి వేపుకుంటే చూడొచ్చు. వద్దులే, జనాలు దడుచుకుంటారు. సరే నేను వెళ్ళొస్తాను. బాబాయ్ రేపు తప్పకుండా రావాలి. ఓకే బాబాయ్ బాబాయ్ నీళ్ళు కూడా తీసుకురావాలి. ఓకే బాయ్. ఒరే బందరు, జనరల్ గా మనకి ఏం జరుగుతుంటదంటే, ఆటో కావాలా సార్? మీకైతే కన్సెషన్ కూడా ఉంటుంది సార్. ఒరేయ్ ఎవడరా వీడు? మన సినిమా హాల్ దగ్గర మేనేజర్ గా కనిపించాడు, నిన్న బ్యాంక్ దగ్గర మేనేజర్ గా కనిపించాడు, ఇప్పుడు ఆటో వాళ్ళ కనిపిస్తున్నాడు. ఎవడరా వీడు? ఇప్పుడేం చూసారు సార్? మొన్న మా ఇంటి ముందు గోలీ సోడాలు అమ్ముకుంటూ కనిపించాడు సార్. వీడా? ఎవడై ఉంటాడంట సార్ నాకు చిన్న డౌట్ సార్. మీ సిన్సియారిటీని టెస్ట్ చేయడానికి వచ్చిన సిఐడి ఆఫీసర్ అనుకుంటాను సార్. నమస్కారం సార్, మాకు ఆటో వద్దండి, హెల్తీగా నడుచుకుంటూ వెళ్ళిపోతాం. ఈ విషయం చెప్పడానికి ఇంత పెద్ద బిల్డప్. పొద్దున్నే చావు గిరాకి దొరికింది. ఎలాండి.